హైదరాబాద్ లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. 25 గంటలుగా 6 కంపెనీల్లో అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, డిఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతల బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో లింక్ ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్ఫ్రా కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు దాదాపు 25 గంటలుగా కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే 4 ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా ప్రస్తుతం ఒక టీం ఇంకా తనిఖీలు చేస్తోంది. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ సోదాలు లిక్కర్ స్కామ్ దిశగా మరిన్ని ఆధారాలను వెలికితీయనున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. 25 గంటలుగా 6 కంపెనీల్లో అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, డిఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో లింక్ ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్ఫ్రా కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు దాదాపు 25 గంటలుగా కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే 4 ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా ప్రస్తుతం ఒక టీం ఇంకా తనిఖీలు చేస్తోంది. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ సోదాలు లిక్కర్ స్కామ్ దిశగా మరిన్ని ఆధారాలను వెలికి తీయనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక కంపెనీ అధినేతల బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక డిఎస్ఆర్ కంపెనీలో ఇప్పటికే ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక 25 గంటలకు పైగా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు నిన్నటి నుంచి కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. మరి ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో అధికారులు ఎటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఎటువంటి ఆధారాలను గుర్తించారు? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంతో పాటు డిఎస్ఆర్ కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి పలు సంస్థలు, డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఎస్ఆర్కి సంబంధించిన అనుసంధాన సంస్థలన్నింటిలో కూడా నిన్న తెల్లవారుజామున 6 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుదీర్ఘంగా 27 గంటల పాటు కూడా ఏదైతే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లుగా చూసుకున్నట్టయితే సోదాల్లో భాగంగా గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ల లావాదేవీలు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఏపీ లిక్కర్ స్కామ్ కేసిరెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే ఎంపీగా ఉన్న సమయంలో ఏపీకి సంబంధించి లిక్కర్ స్కామ్ లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్న ఆరోపణలు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకకి సంబంధించి బెంగళూరు, చెన్నైకి తమిళనాడుకి సంబంధించి చెన్నై, ఏపీకి సంబంధించి నెల్లూరు, అలాగే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసంలో సుదీర్ఘంగా అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లతో పాటు కొన్ని ఏదైతే బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. నిన్న మొత్తం చూసుకున్నట్టయితే 4 గ్రూపులుగా వచ్చారు. 4 టీంలు కూడా దాదాపు 3 టీంలు చాలా వరకు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా సోదాలు నిర్వహించారు. ఒక టీం అక్కడే ఉండిపోయింది. మొత్తం మీద ఇంకొక టీంతో పాటు ఇవాళ ఉదయం మరో కొత్త టీమ్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం ఇవాళ బ్యాంక్ లాకర్లకి సంబంధించి పూర్తి వివరాలతో పాటు బ్యాంక్ లాకర్లు అసలు ఎవరి పేరు మీద ఉన్నాయి, బినామీ అకౌంట్ల పేర్ల మీదకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. ఈ ఫిలిం నగర్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి కూడా రంజిత్ రెడ్డికి సంబంధించిందే, డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించిందే అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల నేపథ్యంలోనే ఐటీ శాఖ ఖచ్చితంగా ఏదైతే ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏపీకి సంబంధించి మూలాల దగ్గర నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డిఎస్ఆర్ కంపెనీకి ఉన్నటువంటి అనుసంధాన సంస్థలతో పాటు పలు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు, అలాగే ఎండీలు ఎవరెవరైతే ఉన్నారో ఈ డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించి వారందరి ఇళ్లలో, కార్యాలయాల్లో, అలాగే కింది స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి పై స్థాయి వ్యక్తులు, కుటుంబ సభ్యులు, రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, సతీమణి తరపు బంధువులు తరపు కావచ్చు, అలాగే రంజిత్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యుల తరపు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఏకకాలంలో 27 గంటల పాటు కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ మెయిన్ బ్యాంక్ లాకర్లకి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. బ్యాంక్ లాకర్లతో పాటు బినామీ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ. ఉషా, ఇక ఇప్పటికే దాదాపు 25 గంటలకు పైగా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ రోజు కూడా సోదాలు జరిగే అవకాశం ఉందా? ఇంకా ఎన్ని గంటలు ఈ సోదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇంకా కీలక డాక్యుమెంట్స్ ఏమైనా లభించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా భాగ్యశ్రీ, ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాల్లో భాగంగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లని సేకరించినటువంటి ఐటీ అధికారులు ఇంకా మరి కొన్ని ఏదైతే జాయింట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించి, అలాగే డిఎస్ఆర్ కంపెనీలో పలు విభాగాలు ఏవేవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విభాగంలో కూడా పూర్తి స్థాయిలో అయితే డిఎస్ఆర్ అనుసంధాన సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏపీకి సంబంధించి, కర్ణాటకకి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి, అలాగే తెలంగాణకి సంబంధించి ఈ 4 చోట్ల కూడా చాలా వరకు కూడా విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సోదాల్లో చాలా వరకు కూడా నగదు, అలాగే
డాక్యుమెంట్లు దస్తావేజులు ప్రతి ఒక్కటి కూడా సోదాలో భాగంగా ఇప్పటికే సేకరించారు ఐటీ అధికారులు. వీటికి సంబంధించి బినామీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే సోదాల్లో భాగంగా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చాలా వరకు కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు లభించినట్టుగా ఐటీ అధికారులకు తెలుస్తోంది. దాంతో పాటు ఎంపీగా ఉన్న సమయంలో అతనికి ఉన్నటువంటి ఏదైతే 5 ఏళ్ల కాలం పాటు గత ఎంపీగా ఉన్నటువంటి సమయంలో 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఆదాయానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయానికి ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మెయిన్ ఇవాళ చూసుకున్నట్టయితే బ్యాంకు లాకర్లు ఎన్ని ఉన్నాయి, ఆ బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి నగదు ఏంటి, ఆ బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి బినామీ అకౌంట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. డైరెక్టర్ల దగ్గర నుంచి క్రింది స్థాయి ఉద్యోగులు, డిఎస్ఆర్ కంపెనీలో పనిచేసేటటువంటి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా కార్యాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సోదాలు ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.